తర్వాత ఫ్యూచర్ టెన్స్ గురించి. యాజ్ యూజువల్గా ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. సింపుల్ ఫ్యూచరు, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి. సింపుల్ ఫ్యూచర్ సింపుల్గా భవిష్యత్తులో జరిగే విషయాల గురించి, అంటే రేపు కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇలా ఎప్పుడైనా సరే సింపుల్గా ఫ్యూచర్లో జరిగే విషయాల గురించి చెప్పేది సింపుల్ ఫ్యూచర్. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో ఫలానా సమయానికి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేదానికి ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో ఫలానా సమయానికి ఒక పని పూర్తి అయి ఉంటుంది అని చెప్పేదానికి. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామని చెప్పాము? భవిష్యత్తులో ఫలానా సమయానికి ఒక పని జరుగుతూ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్. అదే భవిష్యత్తులో ఫలానా సమయానికి ఒక పని పూర్తి ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎట్లా వాడతామంటే భవిష్యత్తులో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పేదానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అది సింపుల్గా ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడతామనేది.